ఈరోజు త్రిశ్రోష్టకాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, త్రిశ్రోష్టకాలు అంటే ఏంటో, అలాగే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి త్రిశ్రోష్టకాలు ప్రారంభమవుతున్నాయి. త్రిశ్రోష్టకాలు అంటే అర్థం ఏంటంటే మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం, ఈ 4 మాసాలలో బహుళపక్షంలో వచ్చేటటువంటి సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 తిథులను త్రిశ్రోష్టకములు అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిశ్రోష్టకములలో మొట్టమొదటి మాసం మార్గశిర మాసం, బహుళపక్షంలో ఈరోజు సప్తమి తిథి ఉంది. అందుకే ఈ రోజు నుంచి త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్నాయి. ఈ త్రిశ్రోష్టకములు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజులని, త్రిశ్రోష్టకములు ఉన్న రోజుల్లో ఎవరైతే పితృ సంబంధమైనటువంటి తర్పణాలు ఇస్తారో, పితృదేవతల ప్రీతి కోసం దానాలు నిర్వహిస్తారో, వాళ్ళు పితృదోషాలు, పితృశాపాల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. త్రిశ్రోష్టకముల సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానం స్వయం పాకం దానం ఇవ్వటం. కాబట్టి ఈరోజు త్రిశ్రోష్టకముల ప్రారంభం, మార్గశిర బహుళ సప్తమి, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈ 3 రోజులు కూడా గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ స్వయం పాకం దానం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ స్వయం పాకంలో కూడా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉండేలాగా చూసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా స్వయం పాకంలో కేజీ బియ్యము, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ బెల్లము, వీటన్నిటినీ ఏర్పాటు చేసి స్వయం పాకం దానం ఇస్తారు. అలాగే స్వయం పాకములో ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. ఆవాలు ఉండేలాగా, అలాగే ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా స్వయం పాకంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రధానంగా స్వయం పాకంలో కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలు ఉన్నట్లయితే 1000 స్వయం పాకాలు ఏకకాలంలో దానమిచ్చిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది కొబ్బరికాయ, రెండవది కళ్యాణభూషిణి గుమ్మడికాయ, మూడవది తులసి దళం. ఈ 3 కూడా స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. తమలపాకులు, వక్కలు స్వయం పాకంలో ఉంచి, వీటితో పాటు దక్షిణ ఉంచి స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా త్రిశ్రోష్టకముల సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి తవుడు, పచ్చగడ్డి ఇలాంటివి ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గతించిన పితృదేవతల పేరిట ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా పితృదోషాలు, పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మార్గశిర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వారం కాబట్టి పులగము, పరమాన్నము, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు, వీటిలో ఏదైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.